శ్రీమాత్రే నమః. చాలామంది నేను ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది అనేటువంటి పర్సనల్ క్వశ్చన్స్ వేస్తున్నారు. నేను ఒకటే చెప్తాను మీకు. మీ పర్సనల్ చార్ట్లో మీ జన్మజాతక చక్రంలో ఏ ప్లానెట్ బాగుందో చూసుకోండి. ఆ ప్లానెట్ మీకు మీ రుణరోగ శత్రుత్వాలను తగ్గించే ప్లానెట్ అయి ఉండాలి. అంటే ఉదాహరణకి మనకి శాస్త్రాల్లో పంచమాధిపతి అని చెప్పారు. సమ్ టైమ్స్ ఆ పంచమాధిపతి వీక్గా అవుతాడు. అలాంటప్పుడు లగ్నాధిపతిని తీసుకోండి. లేదంటే లగ్నాధిపతి కూడా వీక్గా ఉన్నాడు, అప్పుడు 9th లాట్ని తీసుకోండి. ఇలాగా పంచమాధిపతి లేదా లగ్నాధిపతి లేదా భాగ్యాధిపతి అతను క్లియర్గా ఉండాలి. ఎక్కడ పాపగ్రహాలతోని పాప సంబంధాలు కలిగి ఉండకూడదు. అప్పుడు ఏమవుతుందంటే మీకు రుణరోగ శత్రువుల నుంచి బయటపడగలుగుతారు. లేదండి నాకు అసలు జాతకమే లేదు, అప్పుడు నేను ఎవరిని ప్రార్థించాలి? మీరు ఏ ఆలయానికి వెళ్తే ఏ దేవతామూర్తిని చూసినప్పుడు మీకు ఒక స్పందన కలుగుతుంది, ఈ మూర్తిని నేను పూజించాలి అనేటువంటిది, అప్పుడు మీరు అది చేయండి. ఎందుకంటే అది మీ పూర్వజన్మ నుంచి వస్తున్నటువంటి దేవత సంబంధించిన ఆరాధన, అది కంటిన్యూ అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః.